తెలంగాణ రైతులందరికీ నమస్కారం. రైతు భరోసా డబ్బులపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో భేటీ జరిగిందన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఫిబ్రవరి 17 నుండి ఎల్లుండి నుంచి రైతు భరోసా ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతున్నాయి. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ఆర్బీఐ కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఈ నెల 17 నుంచి 1 నుంచి 4 ఎకరాల వరకు ముందుగాలు నిధులు విడుదల చేయబోతున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి. గత యాసంగి వానాకాలం సీజన్ మాదిరిగానే ఈ సీజన్ అనేది కూడా యాసంగిలో కూడా నిధులు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. రైతు భరోసాపై ఇప్పటికి చూసుకున్నట్టయితే నిబంధనలు క్లియర్ సాగుతూ సంబంధం లేకుండా అందరికీ కూడా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతులందరికీ కూడా ఈ యొక్క గుడ్ న్యూస్ అన్నమాట. మీ సాగు చేసే భూములకు సంబంధించి రైతు భరోసా అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సాగు చేసే భూమికి సంబంధించి కానివ్వచ్చు, సాగులో లేని భూములకు కూడా రైతు భరోసా డబ్బులు అనేవి అయితే మీ అందరికీ కూడా మీ అకౌంట్లో క్రెడిట్ అయితే కావడం జరుగుతుందన్నమాట. తెలంగాణలోని అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించిందని అంటే ఎస్ అనేది చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగానే అంతేకాకుండా కొన్ని నెలలుగా ఇబ్బంది పెడుతుందన్నమాట ప్రభుత్వం రైతు భరోసా డబ్బులకు సంబంధించి. ఎట్టకేలకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడమే జరిగింది. అన్ని మీడియా వర్గాలలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి అఫీషియల్ న్యూస్ అయితే రిలీజ్ చేసినట్లు సమాచారం అనమాట. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మంత్రులతో కీలక సమావేశం భేటీ జరిగిందన్నమాట. శాటిలైట్ సర్వే నిబంధన ప్రస్తుతానికి తొలగింపు అయితే చేయడమే జరిగింది. ఫిబ్రవరి 16 తర్వాత ఎన్నికల కోడ్ ముగిశాక ఫిబ్రవరి 17 నుండి రైతు భరోసా నిధులు విడుదల చేసే ఆలోచన ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే వెల్లడించాయి. ఆ అంచనాల ప్రకారమే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిధులు విడుదల చేయబోతున్నట్లు సమాచారాలు అయితే వచ్చినాయి అన్నమాట. సో రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో కానివ్వచ్చు, ఆంధ్రప్రభలో ఈ యొక్క న్యూస్ అయితే రావడమే జరిగిందన్నమాట. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానళ్లలో, అన్ని మీడియా ఛానల్స్లలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి అఫీషియల్ న్యూస్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఇది ప్రెస్ నోట్ ద్వారా కూడా రిలీజ్ చేసినట్లు సమాచారం. రైతు భరోసాపై ముఖ్యాంశాలు, పట్టిక, ప్రధానాంశాలు, కొత్త నిబంధనలు లేవు, పాత వారికి పైసలు కూడా వస్తున్నాయి, 146 కోట్ల ఎకరాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. మరో 2 వారాలలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఫోకస్ చేసింది. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి గారు 9,000 కోట్ల రూపాయలనేవి సంబంధించి మంత్రులతో కేబినెట్ భేటీ కూడా నిర్వహించారన్నమాట. ఈ భేటీలో చూసుకున్నట్టయితే మంత్రులతో కీలక సమావేశం భేటీ అనేది కూడా నిర్వహించిన తర్వాత రైతు భరోసాపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా డబ్బులు అనేవి ఈ నెల 15 నుంచి రైతు భరోసా డబ్బులు అనేవి రైతుల అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. సో ప్రభుత్వం నుంచి ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు భరోసా సంబంధించి అఫీషియల్గా న్యూస్ కూడా వచ్చినట్లు సమాచారం అన్నమాట. ఇటు టీవీ9 న్యూస్ కానివ్వచ్చు, ఇటు ఎన్టీవీ వాళ్ళు కానివ్వచ్చు, V6లో అఫీషియల్ కాంగ్రెస్ ఛానల్ సంబంధించి కానివ్వచ్చు, అటు సైడ్ నుంచి మనకు అఫీషియల్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట. ఆల్మోస్ట్ కూడా చూసుకున్నట్టయితే సో రైతులకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నమాట. సో ఇకనైనా డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే సంతోషిస్తున్నాం.